నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. 158 సీట్లలో ప్రస్తుతం కూటమి లీడ్లో ఉంటే కేవలం 17 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అన్ని అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. అసలు ఎవరికి ఎంత మెజారిటీలు ఉన్నాయి, ఎవరు ఏ విధంగా దూసుకుపోతున్నారు అనేది ఈ వీడియోలో ఒకసారి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి మెజారిటీలు ఏంటో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం మెజారిటీల వారీగా లెక్క పెట్టుకున్నట్లయితే కేవలం గెలుపోవటంలో అయితే ఆల్రెడీ తేలిపోయాయి. మెజారిటీలు ఎవరికి ఎంత వస్తాయి, ఏదైనా చివరి నిమిషంలో మారుతుందా లేదా అనే అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేసినట్లయితే ప్రధానంగా కుప్పం దగ్గర నుంచి వద్దాం. కుప్పంలో ప్రస్తుతం 6 రౌండ్లు పూర్తయ్యాయి. 19 రౌండ్లకు గాను 6 రౌండ్లు అయితే ఇప్పటికి పూర్తయ్యాయి. 6 రౌండ్లు పూర్తయిన తర్వాత 11,003 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడు లీడ్లో దూసుకుపోతున్నారు తన సమీప ప్రత్యర్థి కేఆర్జే భారత్ మీద. సో ఇంకా 13 రౌండ్లు పైచులుకున్నాయి. ఏదైనా జరగవచ్చు అంటే ఆ యొక్క మెజారిటీ ఎంత స్థాయికైనా పెరగచ్చు. 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. కానీ ఈ పరిస్థితుల్లో అయితే ఆ స్థాయిలో 1,00,000 ఓట్ల మెజారిటీ అయితే సాధ్యపడటం కష్టం అని క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఒక 50,000 వరకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మెజారిటీ దాటే అవకాశాలు ఉన్నట్లుగా అయితే, ఎందుకంటే ఇంకా 13 రౌండ్లు పైగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే 11,000 ఓట్ల మెజారిటీలు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఖచ్చితంగా ఆ లక్ష్యం చేరుకునేటటువంటి అంశం మీద అయితే ఖచ్చితంగా ఒక స్పష్టత అయితే మనకి మరికొద్ది సేపట్లోనే వచ్చేటటువంటి ఆస్కారం అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ పులివెందులకు వెళదాం. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క మెజారిటీ ప్రస్తుతానికి ఎంత ఉందో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పులివెందులకు మనం వెళ్ళినట్లయితే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ప్రస్తుతం 9 రౌండ్లకు గాను, అంటే 22 రౌండ్లకు గాను 9 రౌండ్లు పూర్తయి 9 రౌండ్లకి ఆయన 32,000 పైచిలుకు మెజారిటీలో 32,536 ఓట్ల మెజారిటీతో అయితే ఆయన ఉన్నటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈసారి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయినా ఆయన అయితే మంచి మెజారిటీతో విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా దాదాపుగా 10 రౌండ్లు పైన ఉన్నాయి, ఇంకా దాదాపు 12 రౌండ్లు ఉన్నాయి. కాబట్టి ఈ మెజారిటీ ఇంకా తారాస్థాయికి పెరిగినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనం మంగళగిరికి వద్దాం. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నేత ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అనేటి నారా లోకేష్ ఎంత మెజారిటీతో ఉన్నారనేది ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. 22 రౌండ్లకు గాను 6 రౌండ్లు పూర్తయిపోయేప్పటికే 21,000 పైచులకు మెజారిటీతో ఉన్నారు. సో ఇంకా ఇక్కడ కూడా 10 రౌండ్లు పైనే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 50,000 పైచులకు అంతకన్నా ఎక్కువ మెజారిటీ నారా లోకేష్ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక మరో కీలకమైనటువంటి నియోజకవర్గం, అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి కీలక నియోజకవర్గం పిఠాపురంకి వెళ్దాం. పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి యొక్క అంచనాలని తలకిందులు చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయన పరివారం చెప్తున్న నేపథ్యంలో 7 రౌండ్లు పూర్తయ్యేసరికి, అంటే 18 రౌండ్లకు గాను 7 రౌండ్లు పూర్తయ్యేసరికి 29,000 పైచిలుకు మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. సో ఖచ్చితంగా 1,00,000 ఓట్లు కాకపోయినా మినిమం 70,000 ఓట్లు అంతకన్నా పైచిలుకు ఓట్లతోటి ఆయన విజయ దుందుబు మోగించేటువంటి ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరికొన్ని నియోజకవర్గాలు, కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సెంటిమెంట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు, అంటే ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి పార్టీ రాష్ట్రంలో గెలవదు అనేటటువంటి ఒక సెంటిమెంటు ఉరవకొండ నియోజకవర్గానికి సొంతం. ఉరవకొండలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఇక రాష్ట్రంలో ఆ ప్రభుత్వం రాదు, ఆ పార్టీ ఓడిపోతుందని ఒక సెంటిమెంట్ ఉంది. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ కాబోతోంది. 15 రౌండ్లకు గాను 11 రౌండ్లు పూర్తయిన తర్వాత ఉరవకొండలో పయ్యావుల కేసు 14,000 పైచులకు మెజారిటీతో దూసుకుపోతున్నారు. సో కాబట్టి ఇంకా ఒక 4 రౌండ్లు మిగిలే ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా 20,000 25,000 టచ్ చేసేటటువంటి ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో సెంటిమెంట్ అయితే బ్రేక్ అయిపోయిందనమాట. అదేవిధంగా మరొక సెంటిమెంట్ ఉన్నటువంటి నియోజకవర్గం కూడా ఉంది, అదే తెనాలి. తెనాలిలో ఎవరు గెలిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారని చెప్పేసి ఒక సెంటిమెంట్ అయితే ఉంది. సో ఒక్కసారి ఆ సెంటిమెంట్ ఏం పండుతుందో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం మనం. తెనాల్లో నాదెండ్ల మనోహర్ 20 రౌండ్లకు గాను 10 రౌండ్లు పూర్తయిపోయి ఇప్పటికీ 29,000 పైచులకు మెజారిటీతో ఉన్నారు. అంటే ఇంచుమించు పవన్ కళ్యాణ్కి చెరి సమానంగా ఈయన మెజారిటీ కూడా వస్తోంది. సో అన్నాబత్తుని శివకుమార్ అంటే ఒక్క చెంప దెబ్బ ఎంత విపరిణామాలకు దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అన్నాబత్తుని శివకుమార్ ఓడిపోతాడని అంచనాలున్నా ఈ స్థాయిలో అంటే ఇంకా 10 రౌండ్లు మిగులున్నాయి. ఇప్పటికే 29,000 పైచిలుక మెజారిటీతో అయితే నాదెండ్ల మనోహర్ దూసుకుపోతున్నారు. ఇప్పుడున్నటువంటి వేవ్ను బట్టి చూసినట్లయితే ఈయన కూడా నాదెండ్ల మనోహర్ కూడా ఒక 60-70 వేల మెజారిటీ సంపాదించుకునే ఆస్కారం అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో తెనాలి సెంటిమెంట్ కూడా పండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కంచుకోట లాంటి నియోజకవర్గాలు మనం ఒకసారి కొన్ని చూసినట్లయితే కొరుకూడు పడినటువంటి కంచుకోట లాంటి నియోజకవర్గాల ప్రస్తుతం పరిస్థితి విధంగా ఉందో చూద్దాం. అందుట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది తిరువూరు. ఇక్కడ దాదాపుగా ఒక 20 ఏళ్ల పైచిలకు నుంచి తెలుగుదేశం పార్టీ అక్కడ అడుగు పెట్టలేకపోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా సరే అక్కడ వాళ్ళదే గెలుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీదే గెలుపు. అలాంటి తిరువూరులో ఈసారి చరిత్ర మారబోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. 17 రౌండ్లకు గాను 8 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలకపూడి శ్రీనివాసరావు 11,902 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. కంచు కోటలు బద్దలవుతాయని చెప్పేసి మేము ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కంచు కోట కూడా బద్దలైపోతోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు 11,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. సో ఇంకా 9 రౌండ్లు ఉన్నాయి. ఆ 9 రౌండ్లో ఈయన పొద్దున్నే ఫేస్బుక్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. నా మెజారిటీ 18,000 పైచిలుకు ఉంటుంది, రాసి పెట్టుకోండి అని చెప్పేసి. ఆయన అనుకున్నట్టుగానే ఛాలెంజ్ చేసినట్టుగానే ఇప్పటికే 11,000 దాటిందంటే ఇంకా 9 రౌండ్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఆ యొక్క సంఖ్యను అంటే 20,000 దాటేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అదేవిధంగా మరొక సెంటిమెంట్, మచిలీపట్నంలో ఎవరు గెలిచినా సరే వాళ్ళదే అధికారం అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. దాంట్లో మనం చూసినట్లయితే మచిలీపట్నంలో ఇప్పటికే 15 రౌండ్లకు గాను 5 రౌండ్లు పూర్తయిపోయాయి. సో ఇక్కడ కొల్లు రవీంద్ర 15,000 పైచులకు మెజారిటీతోటి దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఆ సెంటిమెంట్ కూడా సక్రమంగానే ఉండవు. అంటే ఉన్న సెంటిమెంట్లు బ్రేక్ అయిపోయి కొత్త సెంటిమెంట్లు పుట్టుకొస్తూ కొన్ని పాత సెంటిమెంట్లు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అదేవిధంగా పెనమలూరులో ఎవరు గెలిచినా సరే అధికారం వాడదే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ సెంటిమెంట్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. 22 రౌండ్లకు గాను 8 రౌండ్లు పూర్తయిపోయినట్టు నేపథ్యంలో బోడెప్రసాద్ ఇక్కడ 26,785 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సో జోగి రమేష్ ఆయనక తట్టా బుట్టా సర్దుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికి 8 రౌండ్లే, 22 రౌండ్లో పూర్తయిపోయింది. 8 రౌండ్లు మాత్రమే, ఇంకా చాలా రౌండ్లు మిగులున్నాయి. ఇంకా దాదాపుగా 10 పైన రౌండ్లు మిగులున్నాయి. అక్కడికి వచ్చేసరికల్లా ఆ మెజారిటీ తారాస్థాయికి వెళ్ళిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక మరో కీలకమైన నియోజకవర్గం గుంటూరు ఈస్ట్. గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ల మీద హ్యాట్రిక్లు కొడతారు, అసలు ఆయనకి తిరుగు లేదు అని చెప్పేసి అయితే ఒక ప్రచారం ఉంది. ఆ ప్రచారం నిజమే అన్నట్లుగా గద్దె రామ్మోహన్ 22 రౌండ్లకు గాను 13 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇప్పటికీ 27,438 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఇక ఆయనకి తిరుగు లేదన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే గన్నవరం, గుడివాడ ఈ రెండిట్లో అసలు ఎంత మెజారిటీ వస్తుంది, ఏ రకంగా అక్కడ పరిస్థితి ఉంటుందని తెలుసుకునేది అందరికీ ఆసక్తికరమైనటువంటి అంశం. సో ఒక్కసారి మనం గుడివాడ పెడదాం. గుడివాడలో కొడాలి నాని పరిస్థితి ఏంటో కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన అయితే ఓటమి బాటలో ఉన్నారు. ఉదయాన్నే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ 17 రౌండ్లకు గాను 4 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా 10,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతోటి వెనుగండ్ల రాము దూసుకుపోతున్న పరిస్థితి. సో ఇంకా 10కి పైనే రౌండ్లు ఉన్నాయి, దాదాపుగా 13 రౌండ్లు ఉన్నాయి. మరి ఈ 13 రౌండ్లు ఇదే రకంగా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా వెనుగండ్ల రాము మంచి మెజారిటీతోటి విజయ దుందుబు మోగించడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. దానికి తోడుగా జంటగా ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గం కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి ఏంటనేది చూసినట్లయితే ఇక్కడ 22 రౌండ్లకు గాను 6 రౌండ్లే పూర్తయిపోయాయి. 6 రౌండ్లకే 20,000 ఓట్ల మెజారిటీతోటి యార్లగడ్డ వెంకట్రావు దూసుకుపోతున్నారు. ఇద్దరు జంట కవుల్లాగా ఉదయాన్నే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కౌంటింగ్ కేంద్రం నుంచి డేలగా బాధగా ఇక చెప్పుకోలేనటువంటి బాధతోటి ఆ ఫీలింగ్ తోటి వాళ్ళిద్దరూ బయటికి రావడం అని మనం చూసాం.
ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 6 రౌండ్లు మాత్రమే పూర్తయిపోయాయి, ఇంకా 10కి చిల్లర రౌండ్లు ఉన్నాయి. అప్పుడే 20,000 పైచిలకు మెజారిటీలో దూసుకుపోతున్నాడు యార్లగడ్డ వెంకట్రావు అంటే అసలు కూటమి యొక్క వేవ్ సునామీ ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు అదే రకమైనటువంటి పరిస్థితి. స్టార్టింగ్ ఇచ్చాపురంలో కూడా, ఇచ్చాపురంలో ఎవరు గెలిస్తే వాళ్ళదే అనేటటువంటి ఒక సెంటిమెంటు ఒకప్పుడు ఉంది, ఆ తర్వాత మధ్యలో బ్రేక్ అయిపోయింది అనుకోండి. ఇచ్చాపురంలో కూడా తెలుగుదేశం కంచుకోటలో బెందాళం అశోక్ ఇప్పటికీ 22 రౌండ్లకు కానీ 7 రౌండ్లు పూర్తయిపోయి 16,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతోటి ఆయన దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాని కింద ఉన్నటువంటి విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే అసలు పలాస చాలా సర్వేలు పలాసలో గౌతు శిరీష ఓడిపోవటం ఖాయం 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 అని చెప్పారు. చాలా సర్వేలు, మెజారిటీ సర్వేలు. కానీ 22 రౌండ్లకు గాను 8 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా 19,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గౌతు శిరీష దూసుకుపోతున్నారు. ఎవరికి టికెట్ కూడా లాస్ట్ మినిట్లో వచ్చింది, అంటే 3వ లిస్టు వరకు తను ఆగాల్సి వచ్చింది. గౌతు ఫ్యామిలీ చరిత్ర, వాళ్ళు చేసినటువంటి సేవలు, వరుసగా వాళ్ళ నాన్న గెలిచినటువంటి విధానం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నా సరే, ఏ రకంగా చూసినా సరే అసలు మొదటి లిస్టులోనే రావాలి. కానీ అనేక ఈక్వేషన్స్, గెలుపు మీద నమ్మకం లేనటువంటి పరిస్థితి పార్టీకి కూడా. అలాంటి పరిస్థితుల్లో మొత్తానికి ఫైనల్గా అన్ని సమీకరణాలు చూసుకొని ఇక ఫైనల్గా శిరీష్కే టికెట్ ఇచ్చారు. ఆవిడ ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని 8 రౌండ్లకే 19,000 ఓట్ల మెజారిటీతోటి ముందంజలో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయన 10 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా 24 రౌండ్లకు గాను 10 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా 9,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఆయన దూసుకుపోతున్నారు. ఎందుకో కొంత అచ్చెన్నాయుడు మెజారిటీ తగ్గినట్టుగా అనిపిస్తోంది. అసలు ఈ పాటికి 10 రౌండ్లు పూర్తయ్యాయంటే ఈ పాటికి కనీసం ఒక 25,000 పైచిలకు ఈయనకున్నటువంటి క్రేజ్కి, అక్కడ దువ్వాడ శ్రీనివాస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి, ఎందుకంటే సొంత భార్యే ఆయన మీద పోటీకి సిద్ధపడిపోయింది. అంతటి వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. మరి ఆయన అచ్చెన్నాయుడు మీద పోటీ చేస్తున్నాడంటే డిపాజిట్లు రావడానికి కూడా వీల్లేదు. కానీ ఎందుకో ఇక్కడ ఈక్వేషన్స్ కొంచెం తేడా కొట్టినట్టుగైతే కనిపిస్తోంది. సో టెక్కల్లో అచ్చెన్నాయుడు మాత్రం ఒక 9,000 పైచిలకు ఓట్లతోటి ప్రస్తుతం అయితే దూసుకుపోతున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది. సో ఎక్కడ చూసినా సరే ఇదే రకమైనటువంటి పరిస్థితి, కంచు కోటలన్నీ బద్దలవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. సో ఇదే వెరవడి కొనసాగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక చివరిగా మనం మాచర్లకు వద్దాం. మాచర్లని చూసిన తర్వాత ఈ వీడియో ముగించే ప్రయత్నం చేద్దాం. మాచర్లలో ప్రస్తుతం 22 రౌండ్లకు గాను 13 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మాచర్లలో జోలకంటి బ్రహ్మారెడ్డి 23,407 ఓట్ల మెజారిటీతోటి దూసుకుపోతున్నారు. ఇది సంచలనం అనుకోవచ్చు. పల్నాడు ప్రాంతంలో కొరకరాని కొయ్యలు 2 ఉన్నాయి. ఒకటి మాచర్ల, 2 నరసరావుపేట అని చెప్పేసి. సో నరసరావుపేటను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ. కానీ మాచర్లను మాత్రం బ్రేక్ చేసింది. బహుశా పిన్నెల రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని చెప్పేసి ఎవరు ఊహించలేదేమో. ఫలితాలు చూస్తుంటే అదే విధంగా కనిపిస్తుంది. 13 రౌండ్లకి ఇంకొన్ని రౌండ్లు మాత్రమే మిగులున్నాయి. ఇప్పటికే 23,000 పైచిలకు ఓట్ల మెజారిటీతోటి జోలకంటి బ్రహ్మారెడ్డి దూసుకుపోతున్నాడంటే పరిస్థితి ఏంటో మనం చాలా క్లియర్గా అర్థం చేయాలి. అంటే ఎంత వ్యతిరేకత ఉందో, కంచుకోటలు ఏ విధంగా బద్దలవుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే 130 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంటే, 20 స్థానాల్లో జనసేన లీడ్లో ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 స్థానాల్లోనూ 7 స్థానాల్లో బీజేపీ ఉంది. అంటే జనసేన కన్నా తక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. సో చివరి వరకు టగ్ ఆఫ్ వార్, కొన్ని టైట్ ఫైట్లు ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే కొంతవరకు క్లారిటీ వచ్చేట అవకాశం ఉంటుంది. మరి కొద్ది గంటల్లో, ఇంకో 2-3 గంటల్లో పూర్తి స్థాయిలో మనకి క్లారిటీ వచ్చేట అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో.